భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి అంత విలువ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఈ దేశ పద్ధతులని, చివరికి పెద్దలను గౌరవించేటువంటి సంస్కారాన్ని కూడా కొంతమంది పెద్ద మనుషులు మర్చిపోతా ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడడం, కనీసం ప్రధానమంత్రి కుర్చీ కూడా గౌరవం వేయలేనటువంటి స్థితికి మనం దిగజారడం అనేది దురదృష్టకరం. బూతులు తిట్టుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడం, బ్రేకింగ్ల కోసం మాట్లాడడమే రాజకీయమైనటువంటి స్థితికి రాజకీయాల్ని దిగజార్చడం అనేది దురదృష్టకరం. చదువుకున్న వాళ్ళం, కొత్త జనరేషన్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతా ఉంది, మనం కూడా మారాలి. ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలతోటి రాజకీయాలకి రావాలి, రాష్ట్రాల కోసం కొట్లాడాలి, పెద్ద పెద్ద ఆశయాల్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి తప్ప ఇంత దిగజారి, ఇంత కుసంస్కారంగా మాటల్ని మాట్లాడుతూ మేము మాట్లాడగలం, మేము అనగలం, కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది అని మధ్యలో డిఫమేషన్ సూట్లను తప్పించుకునేందుకు ఈ మధ్యలో కొత్త పద్ధతి నేర్చుకున్నారు.